అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు భయాన్ని కలిగిస్తున్నాయి. ఇంకా ముందు ముందు ట్రంప్ ఎంత వైలెంట్గా మారబోతున్నారో ఈ వ్యాఖ్యలు చెప్తున్నాయనే చెప్పాలి. ఇకపై శాంతి గురించి ఆలోచన లేదు అంటూ ట్రంప్ చెప్తున్నారు. దానికి కొన్ని కారణాలను కూడా వివరిస్తూ ట్రంప్ ఒక లేఖను రిలీజ్ చేశారు. ఆ లేఖ ఉద్దేశం ఏంటనేది ఒకసారి మీరు చూడొచ్చు. ట్రంప్ ఏం చెప్తున్నారంటే 8కి పైగా యుద్ధాలు ఆపాను, అయినా సరే నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వలేదు అంటూ ట్రంప్ చెప్తున్నారు. ఇక అమెరికా హక్కులకే నేను ప్రాధాన్యత ఇస్తాను అని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రీన్లాండ్ అమెరికాదే అని చెప్తున్నారు. ఇప్పటికే 8 యుద్ధాలు ఆపాను, నోబెల్ ఇవ్వలేదు అంటూ నార్వే ప్రధానికి ట్రంప్ ఒక సందేశాన్ని పంపారు. గ్రీన్లాండ్ అంశాన్ని నోబెల్ ప్రైజ్తో ముడిపెట్టారు ట్రంప్. గ్రీన్లాండ్ను చైనా, రష్యా ఆక్రమించుకునే ప్రయత్నంలో ఉన్నాయని, కానీ అది తామే చేస్తామంటూ కూడా చెప్తున్నాడు. సో ట్రంప్ ఇంకా పూర్తిగా అన్లీష్ అవ్వబోతున్నారా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎంతో పెద్ద గందరగోళానికి కారణం అవుతున్నటువంటి ట్రంప్ ఇక పూర్తిగా అన్లీష్ అవ్వబోతున్నారు. హీస్ గోయింగ్ టు షో హిజ్ రియాలిటీ. ఎందుకంటే ఇప్పటి వరకు పీస్ గురించి ఆలోచిస్తేనే ఇంత గందరగోళం జరిగింది. ప్రపంచ దేశాలన్నీ కొట్టుకు చచ్చిపోతున్నాయి. అందులో ముఖ్యమైన పాత్ర ఎవరిది అంటే ట్రంప్దే ఉంటుంది. ఇక పీస్ గురించి ఆలోచించకపోతే ఇంకేమవుతుంది? ఒక్కసారి ఆలోచించండి, పరిస్థితి ఎంత భయంకరంగా ఉండబోతుందో. అయితే ఇక్కడ కీలకమైన విషయం ఏంటి అంటే, తనకి నోబెల్ ప్రైజ్ ఇవ్వలేదు కాబట్టి, 8కి పైగా యుద్ధాలు ఆపినా తనకి నోబెల్ ప్రైజ్ ఇవ్వలేదు కాబట్టి ఇక పీస్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అంటూ ట్రంప్ చెప్తున్నారు. మనం ఇంతకుముందు కూడా క్లియర్గా చెప్పుకున్నాం. ట్రంప్ అప్పటికప్పుడు యుద్ధాలను ఆపే ప్రయత్నం చేయడం అంటే గాజా పీస్ ప్లాన్ అయినా సరే, గాజాని బెదిరించి అప్పటికప్పుడు గాజా కన్సిడరేషన్ లేకుండా, గాజా మెంబర్స్ చర్చల్లో లేకుండా కేవలం గాజాని బెదిరించి యుద్ధం ఆపడం అయినా, లేదంటే ఒక సర్టైన్ పీరియడ్ పెట్టి ఒక 50 డేస్లో కనుక రష్యా యుద్ధం ఆపకపోతే మీ సంగతి తేలుస్తానని అప్పుడు రష్యాని బెదిరించిన, ఇండియా పాకిస్తాన్ ఏదో యుద్ధం జరిగితే నేనే వచ్చాను అంటే మనం పిలవను లేదు, ఆయన వచ్చి చేసింది లేదు, అయినా సరే మొత్తం నేనే యుద్ధాన్ని ఆపాను అని చెప్పేసి చెప్పుకున్నా సరే, ఇలా ఎక్కడ ఏ దేశంతో ఏ యుద్ధం జరిగినా అక్కడికి వెళ్ళి ప్రత్యక్షమై, ముఖ్యంగా రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నించారని చెప్పుకున్నా సరే ఇంకా ఆగలేదు. అది మనందరం చూస్తూనే ఉన్నాం. ఇంకా రష్యా అధ్యక్షుడి ఇంటి మీద ఉక్రెయిన్ దాడి చేయడం, ఉక్రెయిన్ మీద తిరిగి రష్యా దాడి చేయడం, యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఆ యుద్ధం ఎలాగో ఆగలేదు. ఇక ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా అదే జరిగింది. ఇరాన్ మీద నువ్వు యుద్ధం ఆపకపోతే నీ మీద నేను దాడి చేస్తానని బెదిరించి బలవంతంగా యుద్ధం ఆపించాడు ట్రంప్ ఇజ్రాయెల్తో జరిగినటువంటి యుద్ధాన్ని. సో ఎక్కడా కూడా ఒక ప్రాపర్ వేలో నిజంగా శాంతి కోసం కృషి చేసి యుద్ధాన్ని ఆపిన పరిస్థితి లేదు. కేవలం హడావోడిగా చేశాడు. ఎందుకు చేశాడు అంటే ఈలోగా తన పేరు నోబెల్ శాంతి బహుమతి లిస్టులో రావాలి, తనకి నోబెల్ శాంతి బహుమతి దక్కాలి. తీరా చూస్తే వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మచాడోకి ఆ నోబెల్ శాంతి బహుమతి దక్కింది. ఇక అంతే. అప్పటి నుంచి ఒక రకమైన ఉక్రోషం. అఫ్కోర్స్ ఆవిడ తీసుకొచ్చి ఈయనకి ఇచ్చారు, ఏదో సరదాగా ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చినట్లుగా ఇచ్చారు. దానికి ఏమాత్రం వాల్యూ లేదు. అసలు ఆవిడకి ఎందుకు ఇచ్చారో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ ఒక ప్రతిపక్ష నాయకురాలు వెనిజులాలో, అంతే తప్ప ప్రపంచ శాంతికి ఆవిడ కృషి చేసింది ఏమీ లేదు. కానీ ఇచ్చారు. ఎందుకు? అక్కడ హైలైట్ చేయడానికి. దాని వెనక కూడా అమెరికానే ఉంది కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్. అయితే ఇప్పుడు నార్వే విషయంలో చాలా కోపంగా ఉన్న ట్రంప్. నార్వే తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వలేదు. నార్వే ఎందుకు ఇవ్వలేదంటే నార్వేజియన్ నోబెల్ కమిటీ ఇస్తుంది కాబట్టి నోబెల్ పీస్ ప్రైజ్. ఒక 5 పార్లమెంట్ సభ్యులు, నార్వే పార్లమెంట్ సభ్యులు ఈ కమిటీలో ఉంటారు. ఆ కమిటీ డిసైడ్ చేస్తుంది ఎవరికి ఇవ్వాలి అనేది యాజ్ పర్ ద టర్మ్స్ అండ్ దేర్ పాలసీస్. సో నార్వే ఇవ్వలేదు కాబట్టి, నార్వే చేతుల్లోనే ఈ డెసిషన్ ఉంటుంది కాబట్టి, నార్వే ఇవ్వలేదు కాబట్టి ట్రంప్కి కోపం వచ్చింది ఇప్పుడు. సో నార్వే కూడా హెచ్చరించారు, మీరు నాకు పీస్ ప్రైజ్ ఇవ్వలేదు, నేను 8 పైగా యుద్ధాలు ఆపినా ఇక నేను పీస్ గురించి ఆలోచించాల్సింది ఏమీ లేదు అని చెప్తున్నాడు.
ఇది చాలా భయంకరమైన స్టేట్మెంటే. ఒక్కసారి ట్రంప్ అసలు ఏం రాశాడు ఆ లెటర్లో నేను మీకు చూపిస్తాను, అండ్ ఐ వుడ్ లైక్ టు రీడ్ ఇట్ ఫర్ యూ. చాలా క్లియర్గా తన ఉక్రోషాన్ని వెళ్ళగక్కాడు ట్రంప్. చూడండి అక్కడ ఏం రాశారు. డియర్ జోన్స్, వైట్ హౌస్ పైన కనిపిస్తుంది, ది వైట్ హౌస్, వాషింగ్టన్ DC అంటూ క్లియర్గా మనకి హెడ్ కూడా కనిపిస్తుంది పైన. సో వైట్ హౌస్ నుంచి వాళ్ళు రాశారు. అలాగే గ్రీన్లాండ్ ద్వీపం మీద కూడా డెన్మార్క్ యాజమాన్యానికి ఏ హక్కులు లేవని కూడా రాశారు. సో డియర్ జోన్స్, కన్సిడరింగ్ యువర్ కంట్రీ డిసైడెడ్ నాట్ టు గివ్ మీ నోబెల్ పీస్ ప్రైజ్ ఫర్ హ్యావింగ్ స్టాప్డ్ 8 wars ప్లస్, 8 కంటే ఎక్కువ యుద్ధాలు ఆపాను, బట్ మీరు నాకు నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వలేదు. ఐ నో లాంగర్ ఫీల్ ఎన్ ఆబ్లిగేషన్ టు థింక్ ప్యూర్లీ ఆఫ్ పీస్. ఇక నాకు ఎలాంటి ఆబ్లిగేషన్ లేదు, నేను పీస్ గురించి మాత్రమే ఆలోచించాలి అనేటువంటి కండిషన్ ఏం లేదు ఇక్కడ నాకు ఇంకా అంటున్నారు. అంటే ఇప్పటివరకు నోబెల్ పీస్ ప్రైజ్ ఉంది కాబట్టి ఒక కండిషన్ పెట్టుకున్నారేమో మరి. ఆల్దో ఇట్ విల్ ఆల్వేస్ బీ predominant, but can now think about what is good and proper for the United States of America. ఇక నుంచి నేను కేవలం అమెరికా ప్రజలకి ఏమి కావాలనేది మాత్రమే ఆలోచిస్తాను అని చెప్తున్నాడు చాలా క్లియర్గా. డెన్మార్క్ కెనాట్ ప్రొటెక్ట్ ద ల్యాండ్ ఫ్రమ్ రష్యా ఆర్ చైనా, అండ్ వై డు దే హ్యావ్ ఎ రైట్ ఆఫ్ ఓనర్షిప్ ఎనీవే? దేర్ ఆర్ నో రిటన్ డాక్యుమెంట్స్. ఇట్స్ ఓన్లీ దట్ ఎ బోట్ ల్యాండెడ్ దేర్ hundreds of years ago, but we had boats landing there also. చూస్తున్నాం కదా, గ్రీన్లాండ్ మీద డెన్మార్క్కి ఎలాంటి అధికారం లేదు. డెన్మార్క్ బోట్ ఏదో కొన్ని వందల సంవత్సరాల క్రితం వెళ్ళి అక్కడికి ఆగిందంట, దానివల్ల గ్రీన్లాండ్ ఏర్పడిందని మీరు చెప్పుకుంటున్నారు, దానివల్ల మీకు రైట్స్ ఉన్నాయని చెప్తున్నారు తప్ప ఎలాంటి డాక్యుమెంట్స్ లేవు. అలా అనుకుంటే అమెరికా బోట్లు చాలా వెళ్ళి ఆగాయి కదా అని కూడా చెప్తున్నాడు. ఇట్స్ వెరీ వెరీ సింపుల్ అండ్ వెరీ స్ట్రైట్. చాలా సరదాగా చాలా ఈజీగా చెప్పేస్తున్నాడు. I have done more for the NATO than any other person since its founding, and now NATO should do something for the United States. నాటోకి నేను ఎంతో చేశాను, నాటోని నేను ఎంతో ఉద్ధరించాను, ఇప్పుడు నాటో తిరిగి ఇచ్చేయాల్సిన అవసరం వచ్చింది కొంత అమెరికాకి, నాకు ఏదో ఒకటి చేయాల్సిన అవసరం వచ్చింది అంటున్నాడు. ద వరల్డ్ ఈజ్ నాట్ సెక్యూర్ అన్లెస్ వీ హ్యావ్ కంప్లీట్ అండ్ టోటల్ కంట్రోల్ ఆఫ్ గ్రీన్లాండ్. గ్రీన్లాండ్ మీద పూర్తి స్థాయిలో కంట్రోల్ లేకపోతే ప్రపంచం శాంతిగా ఉండదంట, ప్రపంచం సెక్యూర్గా ఉండదంట. వాట్ కైండ్ ఆఫ్ లాజిక్ ఈజ్ దిస్? సో ఇక్కడ మనం 1 by 1 ఒక్కసారి ఆలోచిస్తే, ఫస్ట్ థింగ్ ఇక్కడ నార్వేకి ఒక వార్నింగ్. నార్వే మీద చాలా కోపంగా ఉన్నాడు. ద నార్వేజియన్ నోబెల్ కమిటీ ట్రంప్కి పీస్ ప్రైజ్ ఇవ్వలేదన్నటువంటి ఒక కోపం అనేదానికంటే కూడా ఒక ఉక్రోషం, ఒక రకమైనటువంటి బాధ, కక్ష కనిపిస్తుంది. నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వరా అని. రెండోది, నేను 8 పైగా యుద్ధాలు ఆపాను, ఇక ఆపాల్సిన అవసరం లేదు, ఇక నేను పీస్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వలేదు కాబట్టి. సో నోబెల్ ప్రైజ్ కోసం ఆయన యుద్ధాలు ఆపాడు అనేది మరొకసారి మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఏ యుద్ధాలను ఎంత హడావుడిగా ఎంత తొందరగా ఒక డెడ్ లైన్ పెట్టుకుని మరి ఎలాగోలా ఎందుకు ఫినిష్ చేశాడు అనడానికి కొన్ని యుద్ధాలని అట్లీస్ట్ హీ ట్రైడ్, కొన్ని యుద్ధాలని. బట్ దట్స్ ఆల్సో ఫర్ నోబెల్ పీస్ ప్రైజ్, నథింగ్ ఎల్స్. ఇక్కడ వేరే ఏ కారణము కాదు. మరొకటి, ఇప్పుడు అసలు గ్రీన్లాండ్ మీద ఏ హక్కులు ఎవరికి లేవు, అమెరికాకి సొంతం అన్నట్టుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు డెన్మార్క్కి ఏ హక్కులు లేవు, ఏదో ఒక బోట్ అక్కడికి వెళ్ళిందంట, అంత మాత్రాన్ని గ్రీన్లాండ్ వాళ్ళదైపోతుందా? అంటే అలాంటి బోట్లు 100 ఆగే ఇప్పటికీ అమెరికాకి అని చెప్తున్నాడు. సో అది ఎలా ఫీల్ అవ్వాలి ఇలాంటి ఒక స్టేట్మెంట్ని చూసి? ట్రంప్ దగ్గర నుంచి, అది కూడా అమెరికా అధ్యక్షుడు, ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైనటువంటి దేశానికి అధ్యక్షుడు, ఇలా ఒక బార్గెయినింగ్ మోడ్లోకి వచ్చి ఒక రకంగా తను పూర్తిగా అన్నీ వదిలేసి కేవలం తన గురించి, తన ఎమోషన్స్ గురించి మాత్రమే ఆలోచించుకుంటున్నటువంటి ఒక అనకూడదు ఈ మాట, కానీ తప్పట్లేదు, ఒక నీచ స్థితికి దిగజారిపోయారు ఆయన. ఇలాంటి ఒక మానసిక స్థితికి దిగజారిపోయారు ఆయన. ఇక అలాగే రష్యా అండ్ చైనా ఆక్రమించుకుంటాయి గ్రీన్లాండ్. ఎప్పుడు పాడే పాట ఇది. గ్రీన్లాండ్ వల్ల ప్రపంచానికి నష్టం ఉందని చెప్పి కూడా ట్రంప్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, నాటోకి నేను ఎంతో చేశాను, నాటో ఇప్పుడు నాకు ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉంది అని కూడా మాట్లాడుతున్నాడు. సో ఇట్స్ వెరీ క్లియర్, ట్రంప్ ఈజ్ వెరీ క్లియర్. ట్రంప్ ఈజ్ గోయింగ్ టు అన్లీష్ హిస్ బ్యాడ్ సైడ్ టోటలీ.
ఇక తనలో ఉన్నటువంటి డార్క్ సైడ్ని ట్రంప్ అన్లీష్ చేయబోతున్నాడు. హీఈస్ గోయింగ్ టు ఓపెన్ పూర్తి స్థాయిలో. ఈ స్టేట్మెంట్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో లెట్స్ థింక్ అబౌట్ ద పాజిటివ్ సైడ్ ఒకసారి. ట్రంప్ చెప్తున్నాడు 8 యుద్ధాలని ఆపాడు అని. అట్ ది సేమ్ టైం పీస్ గురించి కృషి చేశానని చెప్పాడు. అట్ ది సేమ్ టైం గ్రీన్లాండ్ వల్ల ప్రపంచానికి నష్టం అని చెప్తున్నాడు. ప్రపంచానికి ఏదో థ్రెట్ ఉందని మాట్లాడుతున్నాడు. నాటోకి నేను ఎంతో చేశాను, ఇప్పుడు నాటో నాకు చేయాల్సిన అవసరం ఉంది అంటున్నాడు. అన్నింటికి మించి శాంతి కోసం నేను కృషి చేశాను, ఇక అమెరికా ప్రజల గురించి మాత్రమే ఆలోచిస్తానని చెప్తున్నాడు. ఇప్పటి వరకు అమెరికా వల్ల జరిగినటువంటి శాంతి ఎక్కడ? ట్రంప్ వల్ల జరిగినటువంటి శాంతి ఏది? ఒక్కసారి ఆలోచించండి. ఎంత కయోస్ మనం చూస్తున్నాము అమెరికాలో. ఐస్ అధికారులు, ఇప్పుడు ఇమిగ్రేషన్ అధికారులు అక్కడ వ్యవహరిస్తున్న తీరు ఎంత భయంకరంగా ఉంది. గ్రీన్ కార్డులని వీసాల మీద పెడుతున్నటువంటి రిస్ట్రిక్షన్స్తో ఎంత ప్యానిక్ అవుతుంది. ప్రపంచ దేశాలు ప్యానిక్ అవుతున్నాయి. అక్కడ గన్ కల్చర్ పెరిగిపోతుంది. మహాప్రభు ఆపండి అంటే కనీసం ఆలోచించడం లేదు. ఇలా ఏ విషయంలోనూ పీస్ గురించి ఆలోచించలేదు. యుద్ధాల ఇక ఏం సక్సెస్ అయ్యాడు? ఎక్కడ సక్సెస్ అయ్యాడు? ఐ స్టార్ట్ విత్ ఇండియా పాకిస్తాన్ వార్. ఇండియా పాకిస్తాన్ వార్లో అనవసరంగా మధ్యలో వచ్చి దూరాడు. అఫ్కోర్స్ ఇండియా ఏం మాట్లాడలేదు, పాకిస్తాన్ ఏం మాట్లాడలేకపోయింది అన్ఫార్చునేట్లీ. ఇక ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం. ఇరాన్ మీద బలవంతంగా గొంతు మీద కత్తి పెట్టి నువ్వు ఆపకపోతే నేను వేసేస్తానని చెప్పి మాట్లాడాడు. అది యుద్ధాన్ని ఆపడం అంటారా? బలహీనుణ్ణి యుద్ధం చేసుకుంటుంటే ఒకరితో వీళ్ళు పర్సనల్గా టైఅప్ అయ్యి, అంటే న్యూట్రల్గా ఉండాలి జనరల్గా సంధి చేసేవాళ్ళు, కానీ ఒకరితో టైఅప్ అయ్యి మరొకరిని బెదిరించి ఆపితే దాన్ని యుద్ధాన్ని ఆపడం అంటారా? పీస్ కోసం కృషి చేయడం అంటారా? లేదు. మరోవైపు గాజా పీస్ ప్లాన్, అక్కడ అదే జరిగింది, బలవంతంగా చేశారు. మరోవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం, అది ఇంకా ఆగలేదు, జస్ట్ ఇట్స్ ఎ బిల్డప్ ఆ టైంకి మాత్రమే. సో ఇలా ఎక్కడ సరే ఇవి పక్కన పెడితే గతంలో అమెరికా నాశనం చేసిన దేశాలు ఎన్ని? ట్రంప్ ఇప్పుడు ఏం పీస్ కోసం ప్రయత్నించాడు? వెనిజులా అధ్యక్షుని ఎత్తుకొచ్చేయడం ఏంటి? అది పీస్ కోసం చేసే ఏ పని అవుతుంది? ఇప్పుడు కొత్తగా వెనిజులా అధ్యక్షుడిని ఎత్తుకురావడం వల్ల ప్రపంచానికి ఒరిగింది ఏంటి? పోనీ ఎనీథింగ్? నథింగ్, నిజం చెప్పాలంటే. సో వేర్ ఈజ్ ద పీస్? ట్రంప్ సాధించినటువంటి పీస్ ఎక్కడ? ఎందుకు ఇవ్వాలి నోబెల్ పీస్ ప్రైజ్? ఎందుకంటే ఒబామాకు వచ్చింది కాబట్టి ఇవ్వాలి. అంతకుమించి ఇంకేదైనా ఉందా? అంటే నోబెల్ పీస్ ప్రైజ్ కంటే గొప్ప పొజిషన్లో, నిజం చెప్పాలంటే ట్రంప్ చాలా గొప్ప పొజిషన్లో ఉన్నాడు. నోబెల్ పీస్ ప్రైజ్కి ఏం తక్కువ కాదు, ఇన్ఫ్యాక్ట్ అంతకంటే గొప్ప పొజిషన్. యుఎస్ఏకి ఆ స్థాయిలో కూర్చోడం, ఒక ప్రెసిడెంట్ అవ్వడం అనేది. కానీ నోబెల్ పీస్ ప్రైజ్ కావాలి, దానికోసం ఏదైనా చేస్తాడు. బట్ వై? ఒబామాకు వచ్చింది. ఒబామాకే ఇచ్చినప్పుడు నాకు ఇవ్వరా అనేది అతిపెద్ద ప్రశ్న ఇక్కడ ట్రంప్కి. సో ఇట్స్ వెరీ క్లియర్. సింపుల్గా చెప్పాలంటే ట్రంప్ ఈజ్ గోయింగ్ టు అన్లీష్ హిస్ డార్క్ సైడ్. పీస్ కోసం కష్టపడితేనే ఇంత పెద్ద మారణ హోమాలు జరుగుతున్నాయి, ఇంత పెద్ద ఖయోస్ కనిపిస్తున్నాయి, ఇంత పెద్ద గందరగోళం కనిపిస్తోంది, ప్రపంచం అంతా అల్లకల్లోలం అవుతుంది. మరి ఇక పూర్తి స్థాయిలో పీస్ని వదిలేస్తే ఇంకేమైపోతుందో జస్ట్ ఇమాజిన్. ఊహించుకుంటేనే భయం వేయడం లేదా? ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్.